ఒక్క ఓటర్ ఈరోజు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్లో మా కాన్స్టిట్యుయెన్సీకి ఏం జరిగిందని మాత్రమే. ఓట్లేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ చూసి ఓట్లు పడచ్చు, కానీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం డెవలప్ అవ్వకుండా ఉండినట్టే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చింతిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ లేదు, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ రావట్లేదు, ఆంధ్రప్రదేశ్లో తగిన వనరులు లేవు, మా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు చూసినా అమరావతినా రాయలసీమేనా, మా పరిస్థితి ఏంటని చెప్పి గొల్లుమంటున్న కాన్స్టిట్యుయెన్సీస్ బొచ్చుడున్నాయి. వాటికి సమాధానం అంతా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా? గెలిచిన ఎమ్మెల్యేలు చెప్పలేరా? వాళ్ళకున్న వనరులు ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి, దాంట్లో తీసుకొచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, చిన్న డేటా కూడా పులప్ చేసి రాసుకోలేని ఎమ్మెల్యేలా? ఇంత స్వేచ్ఛ స్వతంత్రం మాకిచ్చి ఇంత క్వశ్చన్ చేయండి ఎమ్మెల్యేస్ అవనండి, ఎవరినన్నా అవనండి, దే ఆర్ పీపుల్స్ పర్సన్ అని చెప్పి తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు హీ ట్రూలీ స్టూడ్ యాస్ పీపుల్స్ పర్సన్ టుడే. ఇదే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఒక్క ఎమ్మెల్యే గురించి ఇలా అడగగలుగుతామా? మనం ధైర్యం చేసి మాట్లాడగలుగుతామా? అసలు జగన్ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎప్పుడన్నా క్లాస్ తీసుకోవడం చూసామా? ఎప్పటికప్పుడు బూతులు తిట్టు, కారు కింద టైర్లు ఎక్కిచ్చేసే ఏం పర్లేదు, నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకో, రాష్ట్రంలో ఎవడు ఏమన్నా నువ్వు పట్టించుకోకు, నీకు నేను ఉన్నానని అండవడం తప్ప, నువ్వేమైనా తప్పు చేస్తే, నీ నోట్లోంచి ఒక బూత్ వస్తే, అరాచకమైన మాట వస్తే, ప్రజలు నిన్ను ఇష్టపడకపోతే, నువ్వు ఆఖరికి ప్రజలకు చేరుగా అవ్వకపోతే నీకు 2029లో టికెట్ ఉండదు అని లైన్లో నుంచోబెట్టి ఆర్డర్ నేర్పించిన ద వన్ అండ్ ఓన్లీ స్టాండింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు.